హాయ్ అండి. మొన్న ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్ పెట్టారు కదా! అందులో కొన్ని ఆర్డర్ చేశాననమాట. నాకు అవసరమైనవి ఆర్డర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇవాళ మీ ముందు అన్నీ అన్బాక్స్ చేసి చూపిస్తాను. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఏది ఎలా యూజ్ చేశానో కూడా నేను మీకు ఒక వీడియో తీసి చూపిస్తాను. మా ఇంట్లో నేను బాగా నెగ్లెక్ట్ చేసి కొనకుండా ఆగింది ఈ సాల్ట్ అండ్ పెప్పర్‌వే అండి. ఇవి అని కాదు, నార్మల్గా ఏవి చూసినా సాల్ట్ అండ్ పెప్పర్ ఇప్పటివరకు కొనలేదు నేను. సరే ఇవి చాలా బాగున్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్లో అని నేను తీసుకున్నాను. బాగుంది. ఇది సెరమిక్ మెటీరియల్ ఇది. వాటి ప్రైస్ వచ్చేసి 140 అట్లా పడింది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్వేర్ అండి. ఇది కెటల్ అనమాట, చిన్నది. బాగుంది. 1 లీటర్ అనమాట ఇది కెటల్. చూడ్డానికైతే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. అక్కడ స్టీల్ది క్యాప్ కూడా వచ్చిందనమాట. పైన ఏమో వుడెన్ది వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 320 అట్లా పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ మ్యాట్, రబ్బర్ మ్యాట్ అనమాట, యాంటీ స్కిడ్ ఇది. మనకి ఇది 300 అలా పడిందండి. బాగుంది దీని క్వాలిటీ కూడా. కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పైస్ జార్ అండి. ఒక 5 కంపార్ట్మెంట్స్ వస్తాయి ఇందులో. బాగుంది. ఇది బాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను, కానీ ఇది ఓపెన్ చేయంగానే డ్యామేజ్ పీస్ వచ్చిందండి. అట్లా రిమూవ్ కాదు, అది మూత పైనుంచి. నాకు అదిగో మొత్తం డ్యామేజ్ పీస్ వచ్చింది. చిన్న పీస్ ఆ కవర్లో ఉండిపోయింది, నేను సరిగ్గా చూసుకోలేదు. ఇది అంత ప్యాకింగ్ చేశారు కానీ ఏంటో మరి మొత్తం డ్యామేజ్ వచ్చేసింది. మీరు ఏ పార్సెల్ అయినా ఓపెన్ చేసే ముందు ఒకసారి వీడియో తీసుకోండి. నేనైతే రిటర్న్ పెట్టేశాను అది ఐటమ్. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కిచెన్ స్టాండ్ అండి. కిచెన్ కోసం స్పెషల్గా తీసుకున్నాను. ఇది వీల్స్ ఉంటాయి దీనికి, ఒక 4. పర్వాలేదు, బాగానే ఉంది కాస్ట్కి తగ్గట్టు. ఇది నాకు 300కి వచ్చిందండి. ఈ 3 టైర్డ్ ర్యాక్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది డిఐవై అండి, మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే. ఫిక్సింగ్ అయిపోయిందండి. అంతా ఫిక్స్ చేశాక కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. బాగానే ఉంది అనమాట. ఇగో వీల్ కూడా చాలా ఫ్రీగానే తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఒక ఐటమ్ మనకి మీషోలో తీసుకున్నానండి నేను. ఇది స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. బాగుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్, మంచి యూజ్ ఉంది. దీనిపైన కటింగ్ చేసుకోవచ్చు, చపాతీ పిండి అవన్నీ చేసుకోవచ్చు. మెయిన్ నాకు చపాతీ పిండికి కావాలనే తీసుకున్నాను ఇది. నా దగ్గర చిన్నది చెక్కది పీట ఉంది, అది చాలా చిన్నది అనమాట. మొత్తం సైడ్కి అంతా పిండి పడిపోతుంటుంది. అందుకనే అది ఒక డబల్ పని అవుతుందని దీనిపైనే అయితే కొంచెం నీట్గా ఉంటుంది యూజింగ్కి అని ఇది తీసుకున్నాను స్టీల్ది. ఇదిగోండి, ఇవన్నీ ఈ ఐటమ్స్ నేను తీసుకున్నాను. కొంచెం ఇప్పుడిప్పుడే గ్లాస్ వేర్కి షిఫ్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించేది నా ఫేవరెట్ అండి. చాలా బాగుంది ఐటమ్ అయితే. నేను మీకు దీని కాస్ట్ కూడా చెప్తాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి నేను. చాలా లేట్ అయింది రావడము. పీవీసీ 2 లేయర్ వార్డ్రోబ్ అండి. చిన్నది అనమాట, 2 లేయర్స్ వస్తాయి. అసలు ఎంత యూస్ఫుల్ అయ్యిందంటే అండి, నేను మీకు చూపిస్తాను అది యూజ్ ఎలా చేశాను. ఫస్ట్ మనం ఇది అరేంజ్ చేసుకుందాము. ఇది కూడా డిఐవైయే. దీని ప్రైజింగ్ వచ్చేసి 550 అలా పడిందండి. కొంచెం కాస్ట్ ఎక్కువే ఇప్పుడు నేను తీసుకున్న వాటి అన్నిటికంటే కూడా. కానీ చాలా సాటిస్ఫై అయ్యానండి ఈ ప్రోడక్ట్కి. వర్త్ బయింగ్ అనమాట. చాలా బాగుంది. నేను ఒకసారి అరేంజ్ చేసుకున్నాక మీకు ఎట్లా పెట్టానో కూడా చూపిస్తాను, ఎక్కడ పెట్టానో.
చూడండి ఫిక్స్ చేశాక ఎంత బాగుందో అసలు. చాలా యూస్ఫుల్ అండి. లోపల డెప్త్ కూడా చాలా ఉంది. మనకి ఇది స్లైడ్ టైప్లో అనమాట. ఈ డోర్ కూడా పైకి స్లైడ్ అవుతుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఇదిగోండి ముందు ఇట్లా ఉండేది, వైర్లు అవన్నీ కనిపిస్తూ కొంచెం చూడ్డానికి బాగాలేదనమాట. అందుకే అది ఆర్డర్ పెట్టాను నేను. వర్త్ బయింగ్ అండి. ఇది అయితే అసలు లోపల డెప్త్ కూడా చాలా ఉంది దీనికి. ఎన్ని ఐటమ్స్ అన్నా పెట్టేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కనపడదు మనకి, డోర్ స్లైడింగ్ ఉంది కాబట్టి. చాలా బాగుందండి. ఈ సందులో పడుతుందా లేదా అని నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ దేవుడి దయ వల్ల పట్టేసింది. బాగుందండి అసలు. ఇదైతే మంచి ఐటము, మీరు కొనొచ్చు కూడా. మీకు అవసరం అయితే మాత్రం కొనుక్కోండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా యూస్ చేశానో ఒక చిన్న వీడియో తీసి పెడతానండి. అంతవరకు బాయ్.